హలో ఫ్రెండ్స్, నేను జగదీశ్వరాచారి, మీ ఫిజియోథెరపిస్ట్. ఈరోజు మోకాళ్ళకు సంబంధించిన సమస్యల గురించి మనం మాట్లాడదాం. జనరల్గా ఈ నీ పెయిన్స్ అనేవి చాలామందికి ఈ మధ్య కాలంలో చాలామందికి చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. పెద్దవాళ్ళకనే కాదు, నడి వయసు నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే ఒకటి కాల్షియం లోపం కావచ్చు, లేదంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్, ఈ మెట్లు ఎక్కడాలు దిగడాలు, ఇది కూడా ఇతోధికంగా ఒక సహాయపడుతుంది సో ఈ ప్రాబ్లం పెరగడానికి. తర్వాత బలమైన ఆహారం లేకపోవడము, బలమైన ఎక్సర్సైజ్ లాంటివి లేకపోవడము, తర్వాత ఓవర్ వెయిట్, తినే ఆహారంలో క్వాలిటీ లేకపోవడము, ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా ఈ మోకాల నొప్పులు అనే ప్రాబ్లానికి దారితీస్తున్నాయి అన్నమాట. సో ఒక ఏజ్ అయిపోయిన తర్వాత, ఏదైతే ఒక 60-70 తర్వాత ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి ఏమైనా అంటే మెయింటెనెన్స్ మనం చేయొచ్చు. ఆ ట్రీట్మెంట్ ఇచ్చి, లేదంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీలు చేసి, ఇంకా ఏమైనా చేయగలిగితే కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఎక్సైజ్ చేసి మనం కంట్రోల్ చేయొచ్చు. కానీ ఈ చిన్న వాళ్ళకి 35 ఏళ్ళు 40 ఏళ్ళ వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటే ఎన్నేళ్ళని వాళ్ళు ఈ ప్రాబ్లం భరిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇప్పటి నుంచి సర్జరీలు ఇవన్నీ అంటే ఇంకా 20-30 ఏళ్ళ లైఫ్ వాళ్ళకి, ఇది చాలా ఇబ్బంది అవుతుంది కదా. కానీ దీని మీద ఎందుకో చాలామంది బాగా ప్రాబ్లం ఎక్కువైన తర్వాతనే దీని మీద దృష్టి పెడుతున్నారు. కానీ స్టార్టింగ్ స్టేజ్లోనే దీన్ని కొంచెం మనం ఎక్సర్సైజ్ ఏదో విధంగా తగ్గించుకుందామని ఆలోచన చేయట్లేదు. సో ఈరోజు మనం అలాంటి దాని గురించి సింపుల్ ఎక్సర్సైజ్లు కొన్ని మీకు చెప్తాను. సో మామూలుగా మనం ఇంట్లోనే మోకాలకు సంబంధించి చేసుకునే ఎక్సర్సైజ్లు మనం చూద్దాం. జనరల్గా ఇంట్లో ఏదైనా ఎత్తు టేబుల్ కానీ కుర్చీ కానీ ఏదైనా ఉన్నప్పుడు మనం ఆ టేబుల్ మీద కుర్చీ మీద కూర్చొని మెల్లిగా కాళ్ళు ఎత్తడం, ఒక్కొక్క కాలు స్ట్రేట్గా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఒక 20 కానీ 30 కౌంట్స్ కానీ మనం చేయొచ్చు. ఈ సింగిల్గా ఒక్కొక్క కాలు ఎత్తడము, అది కూడా పూర్తిగా స్ట్రైట్గా ఎత్తాలి. సో అలా నిదానంగా గబగబా చేయడం వల్ల ఉపయోగం లేదండి. నిదానంగా ఈ కాళ్ళు ఊపడం వల్ల, ఇది చేయడం వల్లనే ఏమవుతుంది అని మటుకు మీరు నెగ్లెక్ట్ చేయబాకండి. సో మెల్లిగా ఒక 20-25-30 ఈజీగా చేయొచ్చు. తర్వాత సింగిల్ అయిపోయిన తర్వాత 2 కాళ్ళు కలిపి కంబైన్డ్గా చేయండి. మళ్ళీ 2 కాళ్ళు కంబైన్డ్గా అలా మనం ఒక 20-25-30 మనం చేసుకోవచ్చు. సో ఈ రెండు కూడా మనకి మోకాలకు సంబంధించి కొంచెం కండరాలు బేసిక్గా ఫ్రీ అవుతాయి. తర్వాత వీక్ ఉన్న కండరాలు స్ట్రాంగ్ అవ్వడానికి ఈ పిల్లో మనం కాళ్ళ మీద పెట్టుకొని మెల్లిగా, ఇంకా కొంచెం బరువైనదైనా పర్వాలేదు, మీరు ఎక్కువ ఇబ్బంది ఫీల్ కానంత వెయిట్ పెట్టుకొని 2 కాళ్ళతో మెల్లిగా ఇలా ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 9 10 అలా మీరు ఒక 20-25-30 మీరు ఈజీగా చేయొచ్చు. రోజు ఒక పద్ధతి ప్రకారం, ఒక లిమిట్లో, అంటే ఈ మాత్రం చేస్తే చాలు అని ఒక 20-25 అట్లా 30 అలా పెట్టుకొని ఇవన్నీ ఆ మాత్రం రిపిటేషన్స్తో పాటు ఒక 15-20 నిమిషాలు వచ్చేటట్టుగా మీరు చేయండి. డెఫినెట్లీ మీరే గమనిస్తారు మీ మోకాళ్ళలో మీ కాళ్ళల్లో ఎంత బలం వస్తుంది అనేది. తర్వాత ఒకవేళ మనకి కనుక పర్టికులర్గా ఒక లెగ్లో ఏదైనా ప్రాబ్లం ఉండి కొంచెం అలా కరకర సౌండ్లు రావడం కానీ, లేదంటే అన్ఈజీగా ఉండడం కానీ, అట్లాంటిది ఏదైనా ఉన్నప్పుడు కూడా మీరు దీనికి సంబంధించి ఒక సింపుల్గా ఎక్సర్సైజ్ చేయొచ్చండి. కాలు ఇలా స్ట్రైట్గా పెట్టేసి మీ చెయ్యిని ఇలా దీని కింద పెట్టుకోండి. మీ చెయ్యిని మోకాలు కింద పెట్టి ప్రెస్ చేయడం, రిలాక్స్గా ప్రెస్ రిలాక్స్. ఈ మోకాల్ని కిందికి ప్రెస్ చేయాలి, ఈ మోకాలు చెప్పని కిందికి ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేయండి, రిలాక్స్, ప్రెస్ రిలాక్స్, ప్రెస్ రిలాక్స్. లేదంటే ఒక చిన్న కర్చీప్ కానీ, ఒక టవల్ గుడ్డ కానీ కింద పెట్టేసి అట్లా అయినా మీరు ప్రెస్ చేయొచ్చు. లేదా 2 కాళ్ళు కావాలంటే 2 కాళ్ళు కూడా మీరు మెల్లిగా అలా పెట్టేసి రోజు
ప్రెస్ చేసుకున్నా బాగానే ఉంటుంది. తర్వాత ముఖ్యంగా మీరు ఈ ఏదైతే మనకి మోకాలు చిప్ప ఉంటుందో ఈ మోకాలు చిప్పను కూడా మెల్లిగా ఇలా ఇటువైపు కొంచెం కదిలించడం చేస్తే మీకు మోకాలు అనేది ఇంకా ఫ్రీగా ఉంటుంది. ఈ మోకాలు చిప్ప ఇది ఫ్లోటింగ్ బోన్, ఇది చాలా ఈజీగా కదులుతుంది మనకి. మీరు కొంచెం దీనికి కూడా మూమెంట్ చేయగలిగితే మోకాలకు సంబంధించి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. తర్వాత ఈ మోకాల్లో వచ్చే ఈ సౌండ్లకి ఏవైతే కరకరలాడే సౌండ్స్ వస్తుంటాయో దీన్ని మీరు ఒక పెద్ద ప్రాబ్లంగా భావించకండి. సో అంటే మోకాలు జాయింట్లో ఎప్పుడైతే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది, అంటే ఈ రెండు బోన్స్ మోకాలు జాయింట్ అనుకోండి, దీంట్లో ఈ రెండు బోన్స్కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది మనకి. ఈ గ్యాప్లో ఒక వాచర్ లాంటిది ఉంటుంది, కార్టిలేజ్. సో ఈ కార్టిలేజ్ మొత్తం కూడా ఈ సైనోవియల్ ఫ్లూయిడ్, ఈ ఆయిల్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఆయిల్ అనేది ఉండడం వల్ల మనకి ఈ మూమెంట్ అనేది ఫ్రీగా రిలాక్స్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇది అరిగిపోతుంటుందో అరిగిపోతూ ఉంటుంటే ఈ మోకాలు అనేది దగ్గరకు వచ్చేసి ఒకదానికి ఒకటి రాసుకుపోతుంది. కాబట్టి మనకి చాలా ఏజ్డ్ వాళ్ళకి ఇలాంటి కరకరలాడే సౌండ్లు వస్తాయి. కొందరికి ఏంటి ఈ గ్యాప్ ఇది కరెక్ట్గానే ఉంటుంది, కానీ ఇందులో ఆయిల్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఇలాంటి సౌండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఒకవేళ చిన్న వయసులోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనిపిస్తే దీంట్లో ఆయిల్ వచ్చే విధంగా ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్ వాడండి, ఈ ఎక్సర్సైజ్ చేయండి, కాల్షియం ఫుడ్ తీసుకోండి, సో ఈ పాలు తీసుకోండి. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల మెల్లిమెల్లిగా మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ రావడము, ఈ కాల్షియం కంటెంట్ పెరగడము, మోకాల్లో బలం రావడం జరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇలాంటి ఆహారం తీసుకుంటూ మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ఈ మోకాలు నొప్పులన్నిటి కూడా మీరు తగ్గించుకోవచ్చు. లేదంటే కొంచెం ప్రాబ్లం అనిపిస్తే మీరు ఫిజియోథెరపీకి వెళ్ళండి, దగ్గర ఉన్న ఫిజియోథెరపీ సెంటర్లోకి. అక్కడ వాళ్ళు అల్ట్రాసౌండ్ చేస్తారు, ఐఎఫ్టీ పెడతారు. దానివల్ల కూడా మీకు చాలా రిలాక్స్గా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది అనిపించినా మీరు డాక్టర్ సలహా తీసుకోండి. డెఫినెట్లీ ఇది మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.